వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లాలోని లక్షపేటలోని ఐబీ గెస్ట్ హౌస్ లో తెలంగాణలో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రజా సమస్యల ప్రధాన ఎజెండాగా అవినీతి అక్రమాలపై పోరాడతామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన పట్టణంలో మాట్లాడుతూ 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గాన్ని బీజేపీ గెలవబోతుందని అన్నారు. రైతులు, మహిళలు అన్ని వర్గాల పట్ల బీజేపీ పోరాడిందన్నారు. ప్రజలు మార్పు కోరుకున్న కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముత్త సత్తన్న, పట్టణ అధ్యక్షులు హరిగోపాల్, బీజేపీ కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గోపతి రాజయ్య, మండల ఇన్ఛార్జి బొప్పు కిషన్, గడ్కొప్పుల సురేందర్, హరికృష్ణ, తోట సతీష్, మల్యాల రమేష్, ముత్తే అనిల్, వివిధ మండలాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా నీరు అందించే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కడెం ఆయకట్టు సాగునీటి విడుదల కోసము మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తామనుకున్న తరుణంలో రాత్రి కార్యనిర్వహణ అధికారి ప్రవీణ్ కుమార్ గారు రాత్రి 10 గంటలకు కడెం ఈఈ గారు రాత్రి 10 గంటలకు పత్రికా ప్రకటన చేసినారు. ఈరోజు నీరు విడుదల చేస్తామని. దానికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కాకపోతే ఈ విడుదల ఈ తీసుకునే డిసిషన్ ఒక వారం రోజుల ముందు తీసుకుంటే చాలా బాగుండు. అందరు నార్లు పోసుకొని 30-35 రోజులు నార్లు దాటిపోయినాయి. అందరూ పంట వేసుకుందామని ఎదురు చూస్తున్న తరుణంలో వర్షాలు లేవన్నారు. వర్షాలు 15 రోజుల కిందనే మనకు వర్షాలు కురిసినాయి. బాగా కడెం ప్రాజెక్ట్ ఉంది. అప్పుడే ఈ విడుదల చేసి ఉంటే రైతులకు కొంచెం న్యాయం జరిగేది. అయినా ఇప్పటికైనా చిత్తశుద్ధితోని వారు ఈ నీటిని విడుదల చేసినందుకు మా బీజేపీ పార్టీ తరఫున మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. రైతులకు కూడా మేలు జరగాలని ఈ విధంగా అదేవిధంగా రైతుల కోసం మేము ఎప్పటికైనా ఏ సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా రైతుల తరఫున మేము పోరాడతామని కిసాన్ మోర్చా తరఫున తెలియజేస్తాం. నమస్కారం. మీకు అందరికీ తెలుసు, గత 8 సంవత్సరాల నుంచి రైతుల సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరము వడ్లు కట్టింగ్ అయి వడ్లు కల్లాల దగ్గరికి వచ్చినప్పుడు అందరికంటే ముందుండి రైతుల పక్షాన కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. ఒకటేమో వడ్లు కోతలైపోయాక వడ్లు కాంటాల దగ్గరికి కల్లాల దగ్గరికి వచ్చినాక ప్రతి సంవత్సరం మన మంచిర్యాల ప్రాంతంలో ఇక్కడ రైతులు కష్టపడి పండించిన పంట నుంచి బస్తాకు 2 కిలోలు 3 కిలోలు కట్టింగ్లు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టడము, అదేవిధంగా మళ్ళా లారీలు సరిగ్గా రాకపోవడము, లారీల నుంచి తీసుకుపోయినాక రైస్ మిల్లర్లు ఇబ్బంది పెట్టడము ప్రతి సంవత్సరం మనము 2 పంటలకు కూడా మన మంచిర్యాల ప్రాంతంలో చూస్తున్నాం. రెండోదేమో నాట్లు వేసుకునే టైంకి గూడెం లిఫ్ట్ రెడీ లేదని, గూడెం లిఫ్ట్లో మోటార్లు పనిచేస్తలేవని, గూడెం లిఫ్ట్ల మరమ్మతులు చక్కగా లేవని, కాలువల మరమ్మతులు చక్కగా లేవని, కడెం నుంచి నీళ్ళు వదిలిపెట్టద్దా అని. అంటే ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి మంచిర్యాలలో? ప్రతి సంవత్సరం వస్తుంది మంచిర్యాలలో ఈ పరిస్థితి. మరి ఈయన ఎమ్మెల్యే అయి 3 సంవత్సరాలు అయింది. సరే, ఈ 3 సంవత్సరాలు అంటే ఫస్ట్ నీకున్న అప్పులన్నీ తీర్చుకున్నట్లే నువ్వు బిజీ ఉంటుంది. 3 సంవత్సరాల లెక్క అంతా కూడా అప్పుల లెక్క ఉండే. పాత పాపాలన్నీ కూడా పెద్ద పాపాలు, చిన్న పాపాలు కాదే. 100 కోట్ల అప్పులు చేసినావు. ఈ 3 సంవత్సరాలు మన ఎమ్మెల్యే గారికి అప్పులు తీర్చుకుంటే సరిపోయింది. మనం చూసిరు కదా, మొత్తం లెక్కలతో సహా వచ్చింది. ఏ బ్యాంకుకి ఏ రోజు ఎంత ముట్టిందని. 3 సంవత్సరాలు ఇది అయిపోయింది. రెండవది 20% కమిషన్, 20% ఎమ్మెల్యే. మన ఎమ్మెల్యే పేరే 20% ఎమ్మెల్యే. 20% లేని మన ఎమ్మెల్యే ఏ పని చేయడు. రైతులు ముందే పోయి చెప్పాల్సింది ఉండే, సార్ మా పంట ఎంత వండినా ఈసారి అలా 20% మీకు ఇస్తాం అని చెప్తే ఇప్పటికి నీళ్ళు వచ్చేస్తుండే. మన పిల్లగాళ్ళు అడుగుతారు, మాకు స్కాలర్షిప్లు ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ అవుతుందని. నేను చెప్పిన నీకు ఎంత రావాలమ్మా? 5,000, 20%, 1,000 రూపాయలు మన ఎమ్మెల్యే గారికి ఇస్తే నీ స్కాలర్షిప్ పైసలు వస్తాయి. 20% ఎమ్మెల్యే. అందుకనే ఇవాళ
రైతుల పరిస్థితి మేము దాదాపు నెల రోజులైంది. ఈ సంవత్సరము ఎల్నినో కారణంగా వర్షాలు పడాయని ముందు నుంచే ఒక నెల రోజుల ముందు నుంచే కడెం నీళ్ళ గురించి ప్లానింగ్ చేసుకోవాలని ఒక నెల రోజుల నుంచి మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చలో కడెం అని కార్యక్రమాల గురించి ప్లాన్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డాక కూడా ఈ పరిస్థితి రావడం చాలా దారుణం.